హాయ్ అండి. వెల్కమ్ టు విజ్జి హోమ్ కిచెన్. ఈరోజు మీకు 90స్‌లో వెజ్ పులావ్ ఎలా తయారు చేసుకునేవారో చూపిస్తాను. దీంతో పాటు బంగాళదుంపల కుర్మా, ఆనియన్ రైతా కూడా చూద్దాం. ముందుగా రైస్‌ని నానబెట్టుకోవాలి. నేనిక్కడ ఒక కేజీ రైస్ తీసుకున్నాను. మరి లాంగ్ గ్రెయిన్ కాకుండా మీడియంగా ఉండే రైస్ తీసుకున్నానండి. మీరు రెగ్యులర్‌గా వాడిన రైస్ అయినా తీసుకోవచ్చు. చక్కగా వాటర్ పోసుకొని ఒక 2, 3 సార్లు నీట్‌గా కడుక్కోండి. కడుక్కొని వాటర్ తీసేసి ఫ్రెష్ వాటర్ పోసుకోవాలి. బాస్మతి రైస్ అయితే ఒక అరగంట నానాలండి. మామూలు రైస్ మన రెగ్యులర్ రైస్ అయితే ఒక పావుగంట అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ తీసేసి ఫ్రెష్ వాటర్ పోసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఈలోగా మనం బియ్యం నానేలోపు ఇలా స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఘీ వేసుకోండి. దీంతో పాటు ఒక 100 ఎంఎల్ ఆయిల్ కూడా పోసుకొని మీడియంగా హీట్ చేసుకోండి. ఫ్లేమ్ మీడియంలో ఉంచుకోండి. మీడియం హీట్‌లో ఉన్నప్పుడు ఆయిల్ పట్ట ఆకు వేసుకోండి. వేసుకొని కొంచెం ఇలా వేయించుకోవాలి. ఇవి ఒక 2 పట్టా ఆకులండి. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేద్దాం. ఈ పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా 4 పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి. అంటే ఒక ఉల్లిపాయని 4 ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. నేనిక్కడ 4 ఉల్లిపాయలు తీసుకున్నానండి. 4 పావులు కదా రైసు. ఇవి మీడియం ఫ్లేమ్‌లో కొంచెం మగ్గితే సరిపోతుంది. పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు. చూడండి మగ్గింది కదా! ఉల్లి విడింది. ఇప్పుడు ఇందులో స్పైసెస్‌ని యాడ్ చేసుకుందాం. లవంగాలైతే నేనిక్కడ ఒక 16 తీసుకున్నానండి. అంటే పావుకి 4 చొప్పున. అలాగే దాల్చిన కొంచెం, ఒక యాలక, 4 స్టార్స్, ఒక 2 మరాఠీ మొగ్గలు, అలాగే ఒక టీ స్పూన్ వరకు సాల్జీరా. స్పైసెస్ ఇవైతే సరిపోతాయండి. వెజ్ కదా! ఎక్కువ స్పైస్ అవసరం లేదు. చక్కగా ఇవి ఒక నిమిషం పాటు వేయించండి. ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్‌ది వేసుకోండి. పచ్చివాసన లేకుండా కొంచెం వేయించండి. ఇలా వేగాక ఇప్పుడు పచ్చిమిరపకాయ ముద్ద ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇవి కొంచెం మరీ పేస్ట్‌లా కాకుండా కచ్చాబిచ్చా కొట్టుకోండి. ఇది కూడా కొంచెం వేగాక ఇందులో ధనియా పౌడర్ వేసుకుందాం. ఇది ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది. అప్పట్లో అయితే ఇది కూడా పేస్ట్‌లా చేసి వేసేవారండి. ఇప్పుడు మనకి పొళ్ళన్నీ అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి నేను పొడి వేశాను. చక్కగా ఇది కలుపుకొని ఇందులో మనం వెజిటబుల్స్‌ని యాడ్ చేసుకోవాలి. ముందు క్యారెట్ వేశాను. కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకోండి. అలాగే బంగాళదుంపలు ఒక 2 మీడియం సైజువి పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే బీన్స్ చిక్కుడు కూడా ఈ కప్పుతో వేశాను. అలాగే కొంచెం గ్రీన్ మటర్ మన దగ్గర ఏ కాయగూరలున్నా వేసుకోవచ్చండి. కాకపోతే కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. చిన్నవైతే మనం వండేటప్పుడు మెల్ట్ అయిపోతాయి. ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్‌లో వెజ్ బిర్యానీ ఉందండి. మీరు వాచ్ చేస్తానంటే లింక్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. చక్కగా ఇవి ఒక నిమిషం పాటు వేగాయి కదా! ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ వేసుకుందాం. ఒక టీ స్పూన్ వేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల మనకి కాయగూర ముక్కలు మగ్గుతాయన్నమాట. చక్కగా ఇలా కలిపేసుకోండి. కలుపుకొని మూత పెట్టి సిమ్‌లో ఒక 5 నిమిషాలు ఉంచుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి చక్కగా ఓ 50% వరకు మగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో రైస్‌ని యాడ్ చేసుకుందాం. మనకి రైస్ నానిపోయాయి. వాటర్ కూడా నేను డ్రై చేసేసి చక్కగా ఇలాగ గిన్నెలో వేస్తే నీళ్ళన్నీ కూడా వచ్చేస్తాయండి. జాలీల గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను గరం మసాలా పౌడర్ వేసుకోండి. పక్క స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకోండి. గ్లాస్‌కి 1.5 గ్లాసు వాటర్ పోసుకొని వేడి చేసుకోండి. అవి వేడయ్యేలోపు రైస్ వేగుతాయి. రైస్ కూడా ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. ఇలా చక్కగా మెల్లిగా కలిపి వేయించుకోండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఒక 3% సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మిగతా 57% కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. అంటే 3000 సబ్స్క్రైబర్స్‌కి దగ్గరలో ఉన్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇప్పుడు ఇలా 5 నిమిషాలు వేగాయి కదండీ! ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే సన్నగా తరిగిన పుదీనా వేసుకోండి. ఇవి వేసాక కూడా మళ్ళీ ఒకసారి కలుపుకోండి. చక్కగా ఇలాగా కింద నుంచి ఇలా మెల్లిగా తీస్తూ కలపండి. ఇలా కలిపేసాక ఇప్పుడు ఇందులో మనం వాటర్‌ని వేసుకుందాం. పక్క స్టవ్ మీద వేడి నీళ్ళు మరుగుతున్నాయి కదా! అవి తెచ్చి ఇందులో వేసుకోండి. ఇక్కడ కొలత గుర్తుపెట్టుకోండి. ఒక గ్లాస్‌కి 1.5 గ్లాసు వాటర్ వేసుకోవాలి. చక్కగా వేసుకొని శుభ్రంగా కలపండి. రెగ్యులర్ రైస్ వేసుకున్నారనుకోండి మీరు ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు వేసుకోవచ్చండి. ఇక్కడ బాస్మతి రైస్ కాబట్టి 1.5 వేశాను. ఇలా వాటర్ పైకొచ్చినా ఏ ప్రాబ్లమ్ లేదు.
ఇప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని కలుపుకోండి. వాటర్ పైకొచ్చినా కూడా మనం మీడియం ఫ్లేమ్‌లో వండుతాం కదండీ! దగ్గరగా అయిపోతుంది. టేస్ట్ కూడా మీడియం ఫ్లేమ్‌లో వండితే చాలా బావుంటుంది. ఇప్పుడు చక్కగా ఇలా కలిపేసుకొని మూత పెట్టుకోండి. మూత పెట్టి ఈ వాటర్ కొంచెం ఇంకినంత వరకు ఉంచుకోండి. అంటే ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత చూడండి మూత తీసి చూద్దాం. సరే వాటర్ అంతా ఇంకింది కదా! ఇది కూడా ఉడికిపోయింది. 50% వరకు ఉడికిపోయింది. చక్కగా మళ్ళీ ఒకసారి కలపండి. ఫ్లేమ్ ఎప్పుడు హైలో ఉంచుకోండి. వాటర్ దగ్గరకవ్వాలి. లేదంటే బియ్యం నానిపోతాయి. ఇప్పుడు హైలో పెట్టుకొని వాటర్ అంతా కొంచెం దగ్గరకయ్యి, కొంచెం ఇలా బుడబుడ బుడగలొస్తున్నాయి చూడండి. అలాంటప్పుడు సిమ్‌లోకి మార్చుకోండి ఫ్లేము. ఇలా రివర్స్‌లో మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకుందాం. ఈ 10 నిమిషాల్లోపు బంగాళాదుంప కుర్మా పేస్ట్‌ని రెడీ చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, అలాగే వెల్లుల్లి ఒక 6 రెమ్మలు పొట్టు తీసి వేసుకోండి. దీంతో పాటు ఒక 2 ఇంచుల అల్లాన్ని ముక్కలు కొట్టి వేసుకోండి. అలాగే ఒక 2 ఇంచులు దాల్చిన, ఒక 2 మరాఠీ మొగ్గలు, ఒక స్టారు, ఒక 4 లవంగాలు. అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూను ధనియాలు వేసుకోండి. దీంతో పాటు కొంచెం జీడిపప్పు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు. ఇక్కడ ఎండు కొబ్బరి వేసుకోవాలండి. నాకు ఎండు కొబ్బరి లేదని నేను నువ్వులు వేశాను. రెండిట్లో ఏదో ఒకటి వేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు వీటిని మెత్తగా పేస్ట్ కొట్టుకోండి. చూడండి ఈ విధంగా పేస్ట్ తయారు చేసి పెట్టుకోండి. అలాగే దుంపలను కూడా మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి. నేను ముందే ఉడికించి పెట్టానండి. చూడండి ఈ విధంగా మెత్తగా ఉడకాలన్నమాట. ఇప్పుడు వీటిని ఒక పక్కన పెట్టుకోండి. ఈలోగా ఆనియన్ రైతా చేసేసుకుందాం. ఒక కప్పుతో పెరుగు వేశాను. ఈ పెరుగు బాగా కొట్టుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా కొట్టుకుని, మరీ తిక్కుగా ఉంటే అంత బాగోదు కదండీ! అందుకని ఇది బాగా కొట్టిన తర్వాత కొంచెం వాటర్‌ని మిక్స్ చేసుకోండి. మరీ ఎక్కువ వాటర్ వద్దు. కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత చూడండి అసలేం అంటుకోలేదు దీనికి. కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కూడా ఒకసారి కలిపేసుకొని, ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ముందుగానే. అలాగే కొంచెం క్యారెట్‌ని కూడా. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. దీంతో పాటు తరిగిన క్యారెట్ ముక్కలు, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలపండి. ఇలా కలిపేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బంగాళాదుంప కుర్మా చేసుకుందాం. దీన్ని ఒక పక్కన ఉంచేసుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకోండి. ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఇలా ఆవాలు, ఒక 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని చిటపటలాడాలి. ఇలా చిటపటలాడాక మనం పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా మసాలా పేస్ట్ ఇందులో వేసుకోండి. మొత్తం అంతా కూడా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ అండి. అందుకే రెడ్‌గా ఉంది. ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించండి. ఇలా ముద్ద ఆయిల్‌లో వేగితే పచ్చివాసన లేకుండా ఉంటుందండి. అందుకే ఈ పేస్ట్ వేయించుకున్నాక దుంపలను వేసుకోవాలి. చక్కగా ఇది వేగినట్టేనండి. చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది కదా! ఇలా ఎప్పుడైతే ఆయిల్ మనకు పైకొస్తుందో మనకి ముద్ద ఏదైనా సరే వేగినట్టండి. ఉల్లిపాయ ముక్కలు అవనియండి, ముద్ద అవనియండి, ఆయిల్ పైకి తేలాలి. ఇప్పుడు ఇందులో ఉడకబెట్టిన బంగాళాదుంపలు ఇలా చేత్తో ఇలా ప్రెస్ చేస్తూ వేసేసుకోండి. చక్కగా మొత్తం అంతా కూడా ఒకసారి కలపండి. నాకైతే చాలా వచ్చిందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇందులో గ్రైండరు మిక్స్ చేసాం కదా! మిక్సీ పట్టాం. అందులో వాటర్ కొంచెం మిక్సీ గిన్నె కడుక్కొని వేసుకోండి. దీంతో పాటు ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను. చక్కగా ఇదంతా కలుపుకొని ఒక 3 నిమిషాల పాటు ఉడికించండి సరిపోతుంది. ఇంకెక్కువ ఉడికించకండి పేస్ట్ అయిపోతాయి. ఇప్పుడు కొంచెం సాల్టు చూసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. నాకైతే కొంచెం సాల్ట్ తగ్గింది. ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి మళ్ళీ మొత్తం అంతా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి. వేసుకొని బాగా కలిపేసి దించేసుకోండి. అంతే కుర్మా అయిపోయింది. ఇప్పుడు మనం బిర్యానీ ఎలా ఉందో చూద్దాము. మూత పెట్టి ఉంచాం కదా! ఇలా కలిపేసాం కదా! ఇంకా స్టవ్ బంద్ చేసేయండి. స్టవ్ బంద్ చేసేస్తే సరిపోతుంది. చక్కగా వచ్చింది కుర్మా కూడాను. ఇప్పుడు బిర్యానీని చూద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాం చూడండి. చూడండి పైకి అస్సలు రాలేదు. చక్కగా ఆ వాటర్ తోటే మగ్గిపోయింది. పొడి పొడిగా చాలా చక్కగా వచ్చిందండి.
తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే కొత్తగా చూస్తున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.